మీనరాశి వాళ్ళకి డిసెంబర్ మాసంలో 3 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయని చెప్పొచ్చండి. ముఖ్యంగా డిసెంబర్ 5వ తారీఖు తరువాత నుంచి గురు బలము అనేటువంటిది మీకు తగ్గబోతోంది. ఫస్ట్ అండ్ 10th లార్డ్ అయినటువంటి గురుడు మీకు 4వ స్థానంలోకి వెళ్ళడం వల్ల కొంచెం ధన నాశనము, డబ్బు అంతా కూడా విపరీతంగా ఖర్చులవ్వడం, ఇంతకు ముందున్నంతగా కెరీర్ ఎక్స్పాండ్ అయినంతగా ఆ ఎనర్జీ కానీ ఆ ఉత్సాహం కానీ ఏది కూడా మళ్ళీ ఇప్పుడు కనబడదండి. బికాస్ గురుబలం తగ్గింది కాబట్టి చిన్న చిన్న అవమానాలు కనబడుతూ ఉంటాయి, చిన్న చిన్న నిరాశ నిస్పృహలు కనబడుతూనే ఉంటాయి అని చెప్పొచ్చు. మేజర్గా చెప్పాలి అంటే గురుబలాన్ని పెంచుకోవడం కోసం ప్రయత్నం చేయండి. 9వ స్థానంలో శుక్రుడు బాగా అనుకూలిస్తున్నారు. ఆకస్మిక ధన ప్రాప్తి చాలా బాగుంటుంది. సినీ నాటక కళారంగాలు కానీ నృత్య గీత వాద్యాది రంగాల్లో ఉండేటువంటి వాళ్ళకి మంచి అవకాశాలు ఆదరణ కనబడుతోంది. నూతన వస్త్రయోగం, నూతన వస్తుయోగం, నూతన ఆభరణ యోగం కనబడుతోంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు చాలా బాగున్నాయి. మాసం చివరిలో శుభవార్త వినేటువంటి యోగం కూడా ఉంటుంది. 6వ స్థానంలో కేతు అనుకూలిస్తున్నారు. కృషికి తగినటువంటి ప్రతిఫలాన్ని తప్పకుండా చూస్తారు అని చెప్పొచ్చు. 17వ తారీఖు దాటిన తర్వాత డిసెంబర్ 17th తర్వాత నుంచి రవి దశమంలో యోగిస్తున్నారండి. మీ కెరీర్లో గ్రోత్ అనేటువంటిది దశమంలో యోగించడం వల్ల 17th తర్వాత నుంచి చాలా బాగుంటుంది. మీకు ముఖ్యమైన పనులు కానీ మీటింగ్స్ కానీ ఏదైనా షెడ్యూల్ చేసుకోవాలి అనుకుంటే డిసెంబర్ సెకండ్ హాఫ్లో పెట్టుకోవడం చాలా మంచిదండి. బికాస్ చాలా బాగున్నారు కాబట్టి. అండ్ రాజకీయ నాయకులకు కూడా డిసెంబర్ సెకండ్ హాఫ్లోనే పదవీ యోగాలు కానీ గౌరవ మర్యాదలు కానీ ఖచ్చితంగా కలుగుతాయి అని చెప్పొచ్చు. లగ్నంలో జన్మ శని అనేటువంటిది నడుస్తోంది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి చేయొద్దు. అలవాట్లు, వ్యసనాలు, జోదం ఉంటే అవన్నీ మానుకోండి, చాలా బాగుంటుంది. భాగ్యంలో బుధగ్రహ సంచారం అనుకూలించట్లేదు. వ్యాపారస్తులు చాకచక్యంగా తెలివితేటలతో సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటే తప్ప లాభాలు చూసేటువంటి అవకాశం చాలా తక్కువ ఉంటుంది. దశమంలో కుజుడు అనుకూలించట్లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి కానీ, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉండేటువంటి వాళ్ళకి కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకి కానీ, స్పోర్ట్స్ ఫీల్డ్లో వర్క్ చేసేటువంటి వాళ్ళందరికీ కూడా సామాన్యంగా కనబడుతోంది అని చెప్పొచ్చు. రుణ బాధలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి ఎలాంటి మార్పులు చేర్పులు లేవు. ముఖ్యంగా చెప్పాలి అంటే మీనరాశి వాళ్ళకి డిసెంబర్ మాసం మిశ్రమమైన ఫలితాలు ఇస్తోంది. సెకండ్ హాఫ్ అంతా కూడా చాలా బాగుంటుంది. మేజర్గా మీరు గురుబలం పెరగడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా పౌర్ణమి నాడు, గురువారం నాడు ఖచ్చితంగా శివుడికి అభిషేకం చేయడం కానీ, కులదైవాన్ని, ఇష్టదైవాన్ని ఆరాధన చేయడం కానీ, పర్సనల్ చాట్లో ఏదైనా దోషాలుంటే వాటికి శాంతి పరిహారములు చేయడం కానీ, ఏలినాటి శని దోష పరిహారార్థం కాళీమాతకి సంబంధించిన హోమం చేయడం కానీ ఏదైనా చేయవచ్చు. అనేక రకాల పరిహారాలు ఉన్నాయి, తప్పకుండా చేయండి. అద్భుతమైన శుభ ఫలితాలు తప్పకుండా చూస్తారు.